హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూజీసీ నెట్ జూన్ 2024 లీక్ పేపర్ ఏ పేపర్ అయితే క్యాన్సిల్ చేశారో ఆ పేపర్ టెంటేటివ్ ఆన్సర్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ 51 క్వశ్చన్. ఇన్ విచ్ శాంప్లింగ్ మెథడ్ ఈచ్ రెస్పాండెంట్ ఈజ్ ఆస్క్డ్ టు ఐడెంటిఫై వన్ ఆర్ మోర్ రెస్పాండెంట్స్. దట్లో నెంబర్ 1 కోటా శాంప్లింగ్, నెంబర్ 2 స్నోబాల్ శాంపిల్, 3 వాలంటీర్ శాంపిల్, 4 యాక్సిడెంటల్ శాంపిల్. దీంట్లో ఈచ్ రెస్పాండెంట్ ఆస్క్ టు ఐడెంటిఫై వన్ ఆర్ మోర్ రెస్పాండెంట్స్ ఈజ్ 2 స్నోబాల్ శాంప్లింగ్ ఈజ్ రైట్ ఆన్సర్. స్నోబాల్ శాంప్లింగ్ 2 is the right answer. 51 2 is the right answer. 52 who has developed the episodic model of information seeking behavior. నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సీకింగ్ బిహేవియర్ మోడల్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో ఎపిసోడిక్ మోడల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సీకింగ్ బిహేవియర్ ఎవరు డెవలప్ చేశారని అడుగుతున్నాడు. బెల్కిన్, చట్మన్, ఎలిస్, విల్సన్. దీంట్లో నెంబర్ 1 రైట్ ఆన్సర్. నెంబర్ 1 రైట్ ఆన్సర్ బెల్కిన్. ఎపిసోడిక్ మోడల్ ఈజ్ బేస్డ్ లార్జ్లీ ఆన్ ఇన్స్టిట్యూషన్ and insight the concentrate on the interaction with information. There are 4 dimensions which characterize each behavior: method of interaction, the goal of interaction, model of retrieval, resource considered. ఈ 4 దాంట్లో వాళ్ళ క్యారెక్టర్ డైమెన్షన్స్. ఇది ఎపిసోడిక్ మోడల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సీకింగ్ బిహేవియర్. నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, వాటిలో ఇది వన్ ఆఫ్ ది మోడల్స్. 52 వచ్చేసి నెంబర్ 1 రైట్ ఆన్సర్. 53 ఇన్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఆర్ బీమ్డ్ టు ది శాటిలైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ స్టేషన్ యూజింగ్ మైక్రోవేవ్ క్యారియర్ కాల్డ్ అప్లింక్ క్యారియర్, డౌన్లింక్ క్యారియర్, ట్రాన్స్పాండర్, ట్రాన్స్మిటర్. దీంట్లో కూడా నెంబర్ 1 రైట్ ఆన్సర్. అప్లింక్ క్యారియర్ ఈజ్ రైట్ ఆన్సర్. 53 నెంబర్ 1 రైట్ ఆన్సర్. 54 మ్యాచింగ్ ఉంది. లిస్ట్ 1 లిస్ట్ 2 మ్యాచింగ్. ఐసిపిఆర్, ఐసిహెచ్ఆర్, ఐజిఎన్సిఆర్, ఎన్ఎంఎం ఉంది. వీటిలో వాటి యాక్ట్ ఏ మినిస్ట్రీ కింద వస్తే అవన్నీ ఇచ్చినారు. దీంట్లో వచ్చేసి మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది 4 మ్యాచింగ్లో. దాంట్లో ఐసిపిఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫికల్ రీసెర్చ్. ఇది వచ్చేసి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. నెంబర్ 2 వచ్చేసి అంటే ఐసిహెచ్ఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్. ఇది వచ్చేసి బి వచ్చేసి ఎస్టాబ్లిష్డ్ అండర్ ది సొసైటీస్ యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. నెక్స్ట్ది ఐజిఎన్సిఏ ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్. ఇది వచ్చేసి సి వచ్చేసి నెంబర్ 4 ట్రస్ట్ కాన్స్టిట్యూటెడ్ అండ్ రిజిస్టర్డ్ ఎట్ న్యూఢిల్లీ. నెంబర్ 4 నేషనల్ మిషన్ ఫర్ మ్యాన్స్క్రిప్ట్స్. ఇది వచ్చేసి డి వచ్చేసి 3 మినిస్టర్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్. ఇది దీనికి మ్యాచింగ్స్కి. దాంట్లోకి వచ్చిన ప్రకారం నెంబర్ 1 అనేది రైట్ ఆన్సర్. 55 ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ ఇండైరెక్ట్ అడ్వర్టైజింగ్? డిస్ప్లే అడ్వర్టైజింగ్, అవుట్డోర్ అడ్వర్టైజింగ్, అడ్వర్టైజింగ్ మెటీరియల్స్ ఆర్ సెండ్ బై మెయిల్, రేడియో అడ్వర్టైజింగ్. దీంట్లో థర్డ్ 1 రైట్ ఆన్సర్. అడ్వర్టైజింగ్ మెటీరియల్స్ ఆర్ సెండ్ బై ది మెయిల్. నాట్ అన్నమాట. ఇట్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ ఇండైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజింగ్ మెటీరియల్స్ ఆర్ సెండ్ బై మెయిల్ అనేది కాదు మాట. 3 ఇచ్చి రైట్ ఆన్సర్. ఇది పూర్తిగా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించింది, అంటే మేనేజ్మెంట్లో ఇన్ డెప్త్ అన్నమాట. ఎంబీఏలో డీటెయిల్గా ఉంటుంది. 56 ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్. ఇది కూడా మ్యాచింగ్. ఇండోనెట్, ఏవిస్, బాల్ నెట్, విక్రమ్ నెట్ ఇవి ఉన్నాయి. అవి దేనికి మ్యాచింగ్ వస్తున్నాయి. మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, మినిస్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, సిఎంసి లిమిటెడ్, జేఆర్డి టాటా మెమోరియల్ లైబ్రరీ. ఇటు సైడ్ మ్యాచింగ్లో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి 2 మాట.
ఫస్ట్ ఇండోనెట్కి వచ్చి త్రీ వచ్చేసి సిఎంసి లిమిటెడ్, అది ఇండోనెట్ సంబంధించి. ఎన్విస్ వచ్చేసి బీకి మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించింది అది. నెంబర్ సి బాల్నెట్, సి వచ్చేసి 4 జేఆర్డి టాటా మెమోరియల్ లైబ్రరీ బాల్నెట్. విక్రమ్ నెట్ డి వచ్చేసి 1 మినిస్టర్ ఆఫ్, దానికి లాస్ట్ వస్తే విక్రమ్ నెట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ 1 కాదు. డి వచ్చేసి 2 డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్. బీకి 1, డికి 2 డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్. సో సెకండ్ వచ్చేసి రైట్ ఆన్సర్. 57 హూ హోస్టెడ్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వరల్డ్ సమిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ ఇన్ జెనీవా 10th to 12th December 2003? United Nations and International Telecommunication Union, United Nations and IFLA, IEEE and IFLA, OCLC and ALA. దీంట్లో నెంబర్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. యునైటెడ్ నేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్, ఇది వచ్చేసి రైట్ ఆన్సర్. 57. 58 జనరలీ which of the pricing is most suited for the totally innovative product? Base point pricing, skimming pricing, negotiate pricing, zone pricing. ఇది కూడా పూర్తిగా ఆల్మోస్ట్ లైబ్రరీకి రిలేటెడ్ కాదు, బట్ మేనేజ్మెంట్ రిలేటెడ్. అందుకని బేస్ పాయింట్ ప్రైసింగ్, స్కిమ్మింగ్ ప్రైసింగ్, నెగోషియేట్ ప్రైసింగ్, జోన్ ప్రైసింగ్ అన్నది. దీంట్లో వచ్చి మనకి 2 వచ్చి రైట్ ఆన్సర్. స్కిమ్మింగ్ ప్రైసింగ్, దాన్ని ప్రైస్ స్కిమ్మింగ్ అంటారు. ఇట్ ఆల్సో నాన్ ఏ స్కిమ్ ప్రైసింగ్ అంటారు. ఈజ్ ఎ ప్రైసింగ్ స్ట్రాటజీ ఇన్ విచ్ ఏ ఫిమ్ చార్జెస్ ఏ హై ఇనిషియేటివ్ ప్రైస్ దెన్ గ్రాడ్యువల్లీ లోయర్స్ ది ప్రైస్ టు అట్రాక్ట్ మోర్ ప్రైస్ సెన్సిటివ్ కస్టమర్స్. ఇది వచ్చేసి 2 వచ్చి రైట్ ఆన్సర్. Arrange phases and stages of development of a project given by Calland and King in the proper sequence. Divestment, definition phase, conceptual phase, production phase, operational phase. దీంట్లో మనకి ఆన్సర్లో రైట్ ఆన్సర్ మ్యాచింగ్ వచ్చేసి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. CBDE ఏమంట. ఫస్ట్ సి కాన్సెప్టువల్ ఫేజ్ ఫస్ట్, తర్వాత డెఫినేషన్ ఫేజ్, తర్వాత డి, తర్వాత ప్రొడక్షన్ ఫేజ్, తర్వాత ఈ ఆపరేషనల్ ఫేజ్, తర్వాత డైవర్స్మెంట్. ఇది రైట్ ఆన్సర్. 59 రైట్ ఆన్సర్. 60 రిలేటివ్ ఇండెక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కోలన్ క్లాసిఫికేషన్, యూడిసి, డిడిసి, బ్లిస్ క్లాసిఫికేషన్. ఇది డిడిసి, థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 61 NISARC established a value-added patent information system at National Chemical Laboratory Pune, Central Drug Research Institute Lucknow, Central Building Research Institute Roorkee, National Physical Laboratory New Delhi. దీంట్లో వచ్చేసి నెంబర్ 1 రైట్ ఆన్సర్. నేషనల్ కెమికల్ లాబొరేటరీ పూణే, ఎస్టాబ్లిష్డ్ అట్ పూణే నేషనల్ కెమికల్ లాబొరేటరీ. రైట్ ఆన్సర్ 1. 62 మెథడాలజీ యూజ్డ్ ఇన్ FRBR. దాంట్లో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, వర్క్ ఎక్స్ప్రెషన్ మోడల్, వర్క్ మ్యానిఫెస్టేషన్ మోడల్, ఎంటిటీ ఎక్స్ప్రెషన్ మోడల్. దీంట్లో వచ్చేసి నెంబర్ 1 రైట్ ఆన్సర్. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఫర్ బిబ్లియోగ్రఫికల్ రికార్డ్ ఇది. దానికి మెథడాలజీ వచ్చేసి ఎంటిటీ అండ్ రిలేషన్షిప్ మోడల్. 1 వచ్చి రైట్ ఆన్సర్. 63 arrange the following components of Lasswell's model in the proper logical order. కమ్యూనికేషన్ మోడల్స్లో లాస్వెల్ మోడల్లో ఇది ఆర్డర్ చెప్పమన్నారు. హూ, విచ్ ఛానల్, వాట్ ఎఫెక్ట్ అని. ఇది ఆర్డర్ వచ్చేసేసి ఫస్ట్ హూ, వాట్, ఇన్ విచ్ ఛానల్, టు హూమ్, వాట్ ఎఫెక్ట్, ఇది మాట ఆన్సర్. దాంట్లో మనకి BDCAE
ఇది ఆర్డర్ అనమాట. ఫస్ట్ డి వస్తుంది, బి వస్తుంది, తర్వాత డి వస్తుంది, తర్వాత సి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది అనమాట. ఇది ఆర్డర్, లాస్వెల్ కమ్యూనికేషన్ మోడల్. 64. Arrange the following protocols in a proper logical order according to the year of development: HTTP, UDP, RTP, ICP, FTP. దీంట్లో ఇక్కడ ఇయర్స్ దాంట్లో ఆన్సర్ వచ్చేసి 3 వచ్చింది. ఫస్ట్ ఏ, తర్వాత డి, తర్వాత ఈ, తర్వాత సి, తర్వాత బి. ఇది దీని ఆర్డర్ అనమాట. హెచ్టిపి వచ్చేసి 89, 90, యూడిపి 80, ఆర్టీపీ వచ్చేసి 60, సిటిపి టెలి ప్రోటోకాల్ అది వచ్చి 70, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ 71. ఇది ఆర్డర్. ఇవన్నీ ప్రోటోకాల్స్ మొత్తం. 3 వచ్చి రైట్ ఆన్సర్. 65. Reference management tool called Mendel is developed by Springer, Thomson Reuters, Elsevier, American Chemical Society. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఎల్సెవియర్ డెవలప్డ్ బై మెండల్, థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 66. Which of the following organization has focus on their lending resource sharing? Number 1, Society for Information Science. Number 2, Laser. Number 3, LA and UK. Number 4, ISLIP. దీంట్లో వచ్చి LA, Library Association UK, రైట్ ఆన్సర్, థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 67. AACR 2R is replaced by J39.55, ISO 2909, AACR 3, RDA. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్, RDA రైట్ ఆన్సర్. రిసోర్స్ డిస్క్రిప్షన్ అండ్ యాక్సెస్. Next, 68. The main function of Spider and Robot are creating new web pages, HTTP validation, indexing web pages, HTML validation, identify new information, mirroring websites. So the correct answer is in option, monitoring websites. దాంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3, CDE కరెక్ట్. CDE indexing web pages, HTML validation, identify new information, monitoring websites. 68 right answer, 3 right answer. 69. In 1814, the Indian Museum Library was established at Hyderabad, Calcutta, Mysore, Delhi. The second one right answer, Calcutta, right answer. 70. Website of Sharpa Romeo is run by Million Foundation, JASC, OSI, షార్క్ యూరోప్. దాంట్లో JASC, జాయింట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కమిటీ వచ్చేసి. షార్పా రోమియో ఈజ్ ది ఆన్లైన్ రిసోర్సెస్ దట్ అగ్రిగేట్స్ అండ్ అనాలైసిస్ పబ్లిషెస్ ఓపెన్ యాక్సెస్ పాలసీస్ ఫ్రమ్ అరౌండ్ ది వరల్డ్, ప్రొవైడ్ సమ్మరీస్ ఆఫ్ పబ్లిషెస్ కాపీరైట్ అండ్ ఓపెన్ యాక్సెస్ ఆర్కైవ్స్ పాలసీస్ ఆన్ ది జర్నల్ బై జర్నల్ బేసిస్. షార్పా రోమియో. ఇది సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 70. 71. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది ట్రూ ఆఫ్ ఇండియన్ సైటేషన్ ఇండెక్స్? డెవలప్డ్ బై నాలెడ్జ్ ఫౌండేషన్. ఫార్మల్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ గైడ్ టు ఇండియన్ పీరియాడికల్ లిటరేచర్. వన్ ఆఫ్ ది బై ప్రొడక్ట్ ఈజ్ డైరెక్ట్ ఆఫ్ ఇండియన్ జర్నల్స్. ఇట్ ఈజ్ ఎ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ ప్లాట్ఫామ్. వీటిలో ఏ కరెక్ట్ అన్నాడు. 2 ఇస్ కరెక్ట్, అంటే ACD, ఏ డెవలప్డ్ బై నాలెడ్జ్ ఫౌండేషన్. సి వచ్చి వన్ ఆఫ్ ది బై ప్రొడక్ట్ ఆఫ్ డైరెక్ట్ ఆఫ్ ఇండియన్ జర్నల్స్. నెంబర్ డి వచ్చేసి ఇట్ ఈజ్ ఏ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ ప్లాట్ఫామ్. ఇది మాట నాలెడ్జ్ వాళ్ళది ఇండియన్ సైటేషన్ ఇండెక్స్ సంబంధించి. 71 2 రైట్ ఆన్సర్. 72 వచ్చేసి 71 వచ్చేసి 2 రైట్ ఆన్సర్. 72 వచ్చేసి స్పైరల్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ compresses following type of laws: fundamental laws, ascendant, deducted, empirical, descendant. దీంట్లో 1 or 2 or 3 or 4 ఇచ్చాడు కాంబినేషన్స్. వాటిలో 1 రైట్ ఆన్సర్.
వన్లో ఏముందంటే ఏసిడి. ఏ వచ్చి ఫండమెంటల్ లాస్, సి వచ్చి డిడక్టెడ్ లాస్, డి వచ్చేసి ఎంపెరికల్. ఈ 3 దాంట్లో సంబంధించిన లాస్. స్క్వేర్ లా ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ రంగనాథన్ అనమాట. నెంబర్ 1 రైట్ ఆన్సర్. చూడండి, లా ఆఫ్ స్క్వేర్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ ఇది రంగనాథన్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి లాస్ ఉన్నాయి చూడండి. ఎంపెరికల్ లాస్ ఉంది, ఫండమెంటల్ లాస్ ఉంది, డిడక్టెడ్ లాస్. ఇది ఒరిజినల్ రంగనాథన్ ఆర్టికల్. ఇది దాంట్లో నుంచి ఇమేజ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మ్యాచింగ్ చూడండి. జెవెట్ రూల్స్, ఎల్సి డిస్క్రిప్టివ్ రూల్స్, ఏఎల్ఏ క్యాటలాగింగ్ రూల్స్, క్లటర్స్ రూల్స్ ఫర్ డిక్షనరీ క్యాటలాగ్. దీంట్లో ఇది కూడా కాంబినేషన్. దీంట్లో 1 వచ్చేసి రైట్ ఆన్సర్. ఏకి వచ్చేసి 3, జెవెట్స్ రూల్స్ వచ్చేసి 3 వచ్చేసి స్మిత్సోనియన్ రిపోర్ట్ ఆన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటలాగింగ్ ఆఫ్ లైబ్రరీస్. నెంబర్ బీకి 4, బీకి ఎల్సి డిస్క్రిప్షన్ రూల్స్కి పీకి 4 వచ్చేసి సెకండ్ డెఫినేటివ్ ఎడిషన్ వాజ్ పబ్లిష్డ్ ఏఎల్ఏ in 1949. సికి 2, ఏఎల్ఏ క్యాటలాగ్ రూల్స్ సికి 2, it was second part of the report published on the public libraries in the United States. డీకి 1, కట్టర్స్ డిక్షనరీ ఆఫ్ రూల్స్ ఫర్ డిక్షనరీ క్యాటలాగ్. దానికి డీకి 1 1990 కోడ్. ది సెకండ్ ఎడిషన్ వాజ్ లిమిటెడ్ టు ది రూల్స్ ఫర్ ది ఎంట్రీ అండ్ హెడ్డింగ్ ఓన్లీ. ఈ ఫీచర్స్ దానికి సంబంధించి క్యాటలాగ్ రూల్స్ ఫీచర్స్. ఇది 73కి వచ్చేసి 1 వచ్చి రైట్ ఆన్సర్. 74, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ప్రైమర్లీ కంటైన్స్ మ్యాన్స్క్రిప్ట్స్? సరస్వతి భవన్ లైబ్రరీ వారణాసి, వండర్క్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే, నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ముంబై, అడియార్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ చెన్నై. దీంట్లో 4th 1 వచ్చేసి రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ప్రైమర్లీ కంటైన్ మ్యాన్స్క్రిప్ట్స్ వచ్చేసి అడియార్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ చెన్నై. నెంబర్ 75, ఈఏడి ఎక్స్పాండెడ్ ఆర్క్యూ డిజిగ్నేషన్, అగ్రిగేటెడ్ ఆర్టిస్టిక్ డిస్క్రిప్షన్, ఎన్కోడెడ్ ఆర్కివల్ డిస్క్రిప్షన్, ఎన్కోడెడ్ ఆర్టిస్టిక్ డిస్క్రిప్షన్. దీనికి వచ్చి నెంబర్ 3 వచ్చి రైట్ ఆన్సర్. ఎన్కోడెడ్ ఆర్కివల్ డిస్క్రిప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక్కడికి 15 నుంచి 75 దాకా 25 క్వశ్చన్స్ ఈ పార్ట్లో చూసాం. నెక్స్ట్ అనదర్ 25 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది దీనికి సంబంధించి చూడండి. థ్యాంక్ యూ.